దగ్గరకుంటే ఆయనకు ఆనందం. మనము భగవంతుడి దగ్గరకుంటే ఆయనకు ఆనందం. కాబట్టి ఈరోజు నేను పైకి వెళ్ళంగానే మాతాజీ ఒక మాట అన్నారు, అయ్యో మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అదొక్కటే బెంగ, వాడెంత మిస్ అవుతాడు ఈరోజు ప్రోగ్రామ్ని అని. దూరంగా ఉంటే బెంగ కదండి, దగ్గర ఉంటే బెంగ ఉంటుందా? మనందరికీ భగవంతుడు తల్లి తండ్రి ఆయనే కదండి. మనం ఏం చేస్తున్నాం? భగవంతుడిని పట్టించుకోకుండా సంసారాన్ని బాగా పట్టించుకుంటున్నాం. భగవంతుడు ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నాడు, అయ్యా బాబు ఇక్కడున్నాను రా ఇక్కడున్నాను అంటే కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? పుట్టినరోజు నాడైనా భగవంతుడికి ఏ కోరిక ఉందో దాన్ని నెరవేర్చాలి కదండి. ఎలా మనం ఈ భౌతికమైన ఈ సంసారం అనే ప్రదేశంలో ఉంటూ భగవంతుడికి దగ్గరికి ఎలా అవ్వగలుగుతాం మనం? స్వామి యొక్క నామం చెప్పినప్పుడు, స్వామి యొక్క ఉపదేశాలు మనం విన్నప్పుడు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నాం. కాబట్టి చక్కగా ఈ రోజు నుంచి మంచిగా జపం చేయండి. కనీసం ఒక్క మాలైనా సరే ఈ రోజు నుంచి జపం చేస్తామని స్వామి ఎప్పుడైతే ఆరాధన పూర్తవుతుందో భగవానుడికి నివేదన చేసుకోండి. ఎవరైనా ప్రభుజీ మేము చేస్తున్నామండి, ఆల్రెడీ 3-4 మాలలు చేస్తున్నాము, 8 మాలలు చేస్తున్నాం అంటే మంచిగా 16 మాలల వరకు వచ్చి చక్కగా జపం చేస్తామని అనుకోండి. ఎందుకోసం మనం జపం చేస్తామంటే ప్రేమతో భగవంతుడికి దగ్గరగా ఉండాలి అని మనం జపం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా స్వామికి ఈరోజు నివేదన చేయండి. మేము ఒక్కసారైనా ఒక మాలైనా సరే హరే కృష్ణ మహామంత్రం చేస్తాం ఈ రోజు నుంచి. తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం, ఆ భగవంతుడికి దగ్గర అవుతాం అని మొక్కుకోం. చక్కగా సత్సంగంలో ఉండండి. మంచిగా ఆన్లైన్లో ఎన్నో ప్రవచనాలు ఇప్పుడు మనం వినగలుగుతున్నాం, వాటిని చక్కగా శ్రవణం చేస్తూ ఉండండి. ఇలా మంచి భక్తుల యొక్క సాంగత్యంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేస్తూ ఆనందాన్ని పొందండి భగవంతుడి యొక్క కృపస్వాతిలో. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే.